బ్యాక్ టు న్యూస్. ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా సర్ నిబంధనల్లో మార్పులు చేయాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి రాష్ట్ర ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేలా పారదర్శక విధానాన్ని అమలు చేయాలని అన్నారు. సర్ నిబంధనలను సవరించాలనే డిమాండ్తో ర్యాలీగా బీఆర్కే భవన్కు వచ్చారు. వారిని పోలీసులు ఎన్నికల కమిషన్ కార్యాలయంలోకి అనుమతించలేదు. దీంతో బీఆర్కే భవన్ ఎదుటే నిరసన చేపట్టారు. ఓటు హక్కును అక్రమంగా తొలగించడం సరికాదంటున్న ఎంపీ మల్లు రవితో మా కరెస్పాండెంట్ అమరేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడేందుకు ఎంపీ మల్లురావు ఉన్నారు. ఏ విధంగా చూస్తారు ఎస్ఐఆర్ ప్రక్రియను, ఎందుకు విమర్శిస్తున్నారు? ఎస్ఐఆర్ ప్రక్రియ పేరు చెప్పి లక్షల కోట్ల ఓట్లు తీసేసి బీహార్లో, అస్సాంలో, వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాయి. అదే రకంగా తెలంగాణలో కూడా చేయాలని ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము దొంగ ఓట్లు తీసేయడానికి వ్యతిరేకం కాదు, ఉన్న ఓట్లు తీసేస్తే మాత్రం వ్యతిరేకం. ఇంకోటి ఏంటంటే ఈ నెల రోజుల్లోనే సర్టిఫికేట్ ఇవ్వాలా, లేకపోతే నీకు ఓటు హక్కు పోతుందంటే ఓటు హక్కు పోతే వాడికి రేషన్ కార్డు రాదు, వాడికి సిటిజన్షిప్ పోద్ది. ఎక్కడ పోవాలో ఏం చేస్తున్నారు మీరు? భారతదేశాన్ని ముక్కలు చేయడానికి ఎస్ఐఆర్ను ఉపయోగిస్తున్నారు. మీరు అధికారంలో కొనసాగించడానికి మాత్రమే చేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఐఆర్లో బలహీన వర్గాలకి వచ్చే ఎన్నికల దాకా ఓటు హక్కుని చేసుకునేటటువంటి హక్కుని ఇవ్వాలని కోరు. ఎస్ఐఆర్ అనేది రెగ్యులర్ ప్రక్రియ, గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది? కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అని. ఎస్ఐఆర్ మేమే తీసుకొచ్చాం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మేము చేసినప్పుడు ఎక్కడైనా ప్రజలు ఈ రకంగా బజార్కి వచ్చి దీనికి వ్యతిరేకంగా మాట్లాడారా? అందరు ప్రజల సమ్మతంతోనే ఎస్ఐఆర్ చేశాం. మీరేం ఓన్లీ బీజేపీ వాళ్ళు మాట్లాడుకొని, బీజేపీ క్యాబినెట్ మాట్లాడుకొని, మోడీ గారు అదే అమిత్ షా గారు మాట్లాడి ఈ రకంగా చేస్తే ప్రజలకు అర్థమైపోయింది. అందువల్ల వ్యతిరేకం. ఏమని వినతిపత్రం ఇచ్చారు? వాయిదా వేయమని కోరారా, లేకుంటే ఇంకా టైము నెల కంటే ఎక్కువ ఇవ్వాలని కోరాం. ఓటు హక్కుని ఎప్పుడు వచ్చే ఎన్నికల వరకు దానికోసం రిప్రజెంట్ చేసి నిజంగా ఉంటే వాళ్ళు ఓటు హక్కు ఇచ్చే విధంగా సమయం ఇవ్వాలని కోరు. మల్లు రవి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా జరపాలి. ఏ ఓటు హక్కు, ఓటు ప్రతి పౌరుడి హక్కు కాబట్టి ఆ ఓటు హక్కును తొలగించడం వల్ల తన వంతు భాగస్వామ్యం, ఓటు ప్రజాస్వామ్యంలో ఓటు చీటు కావద్దు అనేది ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు, ఇటు వామపక్షాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి ఉన్నటువంటి ఎన్నికల అధికారికి వినతి పత్రం కూడా అందజేశామంటూ కూడా ఎంపీ మల్లు రవి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో అమరేందర్ రెడ్డి, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.